చేసి మొదలు పెడదాం. ఓం గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. త్రిమతి ఏకైక గురువు ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాధిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆదికర్త శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిచే రచించబడిన పరమ పవిత్ర పరిశుద్ధ ప్రథమ దైవ గ్రంథము త్రైత సిద్ధాంత భగవద్గీత. అందరికీ జ్ఞానం చక్కగా అర్థం కావాలని గురుదేవులను ప్రార్థించుకుంటూ మొదలు పెట్టుకుందాం. మనము విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయము చెప్పుకుంటా ఉన్నాము. పోయిన వారము మనము 48వ శ్లోకం నుండి చివరి శ్లోకం వరకు వచ్చాము. చివరి శ్లోకం ఒకటి చెప్పుకోలేదు. పోయిన వారం చెప్పుకున్న దాంట్లో ఒకసారి శ్లోకముల యొక్క భావం చూద్దాము. ఎప్పుడైతే పరమాత్మ ఏం తెలిపాడంటే ఆయన యొక్క ఇష్టంతోనే ఈ విశ్వరూపము అర్జునుడు చూడగలిగాడు అని పరమాత్మ చెప్పాడు. అంతేకాకుండా పరమాత్మ ఏమన్నాడంటే వేదాల చేత కానీ యజ్ఞాల చేత కానీ దానాల చేత కానీ ఉగ్ర తపస్సుల చేత కానీ ఈ రూపము గల నన్ను తెలియజేయలేరు, అంటే పరమాత్మని తెలియజేయలేరు. జగతిలో నీవు తప్ప నన్ను చూచిన వారు ఎవరూ లేరు, అంటే పరమాత్మను చూచిన వారు ఎవ్వరూ లేరు. కేవలం ఒక అర్జునుడికి మాత్రమే అవకాశం దొరికింది. అర్జునుడు చూడగలిగాడు. ఇంకా చాలా ముఖ్యమైన 2 మాటలు పరమాత్మ విశ్వరూపాన్ని చూపించినప్పుడు పలికినవి మనము తెలుసుకున్నాము. అవేంటంటే, నేనే కాలమయ్యుండి అందరి పుట్టుకను కలిగించి చివరకు మృత్యు వగుచున్నాను అని పరమాత్మ తెలిపాడు. తర్వాత వేదాల వలన యజ్ఞాల వలన దానాల వలన తపస్సుల వలన నన్ను ఎవరు తెలియలేరు. ఎవరైనా కానీ పరమాత్మను వేదాల ద్వారా యజ్ఞాల ద్వారా దానాల ద్వారా తపస్సుల ద్వారా తెలుసుకుంటాను అంటే అది వృధా ప్రయాసే, కానీ దానివల్ల ఏమాత్రము ఫలితం ఉండదు. అలాగే పరమాత్మే కాలమయ్యుండి అందరినీ పుట్టిస్తున్నాడు, చివరికి అందరికీ మృత్యుగా కూడా అయి ఉన్నాడు. ఇంకా అప్పుడు అర్జునుడు ఆ తర్వాత పరమాత్మ తన యొక్క విశ్వరూపాన్ని చాలించాడు కదా. చాలించిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడంటే, అంటే కృష్ణుడు భయంకరమైనటువంటి ఆ విశ్వరూపాన్ని చూసి చాలా కంపించిపోయాడు. ఆ తర్వాత సహజ సిద్ధమైనటువంటి మానవాకృతిని చూశాడు. అంటే ఎవరు? కృష్ణుణ్ణి ఇప్పుడు మళ్ళా చూస్తూ ఉన్నాడు. మనుజ రూపమున చూస్తున్నాడు. కాబట్టి ఓ కృష్ణ, మనుజ రూపమున నీ సౌమ్య స్వభావ ఆకృతిని గని నా అంతరంగం అంటే నా లోపల స్వస్థత చేకూరింది, మనసు నిలకడైంది అని అన్నాడు. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడంటే, ఓ అర్జున, నువ్వు చూసినటువంటి బ్రహ్మాండమైన ఈ రూపము ఇతరులు చూడటానికి చాలా కష్టసాధ్యమైంది, అది కాని పని. దేవతలు కూడా ఎంతోమంది ఈ యొక్క దివ్యమైన ఆకృతిని చూడటానికి ఎల్లప్పుడూ కోరుకుంటూ ఉంటారు, కానీ ఇంతవరకు వాళ్ళు ఎవరు కూడా చూడలేనిది అని చెప్పాడు. ఆ తర్వాత భగవంతునిగా పలికిన మాటలు ఏంటంటే, నీవు ఏ విధంగా ఇప్పుడు భగవంతునిగానే ఈ మాటలు చెప్పింది. తర్వాత శ్లోకం కూడా ఏమంటున్నాడంటే, ఎలా అయితే నువ్వు చూశావో ఈ విశ్వరూపము, ఈ దర్శనము దొరకాలంటే యజ్ఞాలు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా
వేదాధ్యయనాలు చేసినా కానీ సాధ్యం కాదు అని చెప్పాడు. అంటే మనకి 48వ శ్లోకం, 53వ శ్లోకం 2 శ్లోకాల్లోనూ పరమాత్మ తెలియబడాలి అంటే తప్పకుండా ఆయన చెప్పిన మార్గము ద్వారానే మనము తెలుసుకోవాలి. అంతేగాని ఇవి ధర్మములే కానటువంటి యజ్ఞదాన తపో వేదాధ్యయనాల ద్వారా ఆయన్ని పొందజాలము అని చాలా స్పష్టంగా 2 చోట్ల ఇక్కడ చెప్పున్నారు. ఇంకా అయితే మళ్ళీ 54వ శ్లోకంలో ఏమంటున్నారంటే, అర్జున, నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తి చేతనే సాధ్యమగును. మరి ఏ విధంగా పరమాత్మను తెలియవచ్చు అనే దానికి సమాధానం ఇది. మనకి అనుమానం వస్తుంది కదా, యజ్ఞదాన తపో వేదాధ్యయనాల చేత తెలియబడేవాడు కాదు పరమాత్మ అన్నప్పుడు. దానికి సమాధానంగా ఆ పరమాత్మ ఏమంటున్నాడంటే, అర్జున, నా ఆత్మను తెలియుటకు, చూచుటకు, ప్రవేశించుటకు అనన్యమైన భక్తి చేతనే సాధ్యమగును. అనన్యమైన భక్తి ఉంటేనే సాధ్యమవుతుంది అని అంటున్నారంటే, ఏ ఇతర దేవతల మీద ధ్యాస లేకుండా కేవలం దేవుని మీదనే, అంటే పరమాత్మ యొక్క అంశమైన ఆత్మ ఉంది కదా, ఆ ఆత్మ మీదనే ధ్యాస నిలపగలగాలి. అన్ని చింత లేకుండా మనసును వశపరుచుకోవాలి. ఆ తర్వాతనే అంటే శరీరం లోపల ఆరాధించుటకు ఆత్మగా ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఆత్మను ఆరాధించాలి. కర్మంతా కాలిపోయినాక తర్వాత అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మలోకి ఐక్యం అవుతామన్నట్టు. ఇక తర్వాత 55వ శ్లోకం ఈరోజు చెప్పుకోవాల్సింది ఉంది. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. ఏమంటున్నాడంటే, ఎవడు నా కర్మలని ఆచరించుచున్నాడో, ఎవడు నా స్థానమునే ముఖ్య గతిగా తలంచుచున్నాడో, ఎవడు సంగవర్జితుడో, ఎవడు సర్వభూతములందు వైరము లేనివాడై బ్రహ్మయోగి అయి ఉన్నాడో అతడు నన్ను పొందగలడు. పరమాత్మను పొందాలంటే మనకి 55వ శ్లోకం చాలా ముఖ్యంగా చెప్పి ఉన్నారు. 55వ శ్లోకము పైగా అధ్యాయంలో చివరిది కాబట్టి చాలా ముఖ్యమైన సారాంశం అనేది ఉంటుంది ఇందులో. అది ఏమిటో మనము చూద్దాము. ఇక్కడ ఈ శ్లోకంలో మత్కర్మ అంటే నా పనిని అన్నాడు. మత్కర్మ అంటే నా పని అని శ్లోకంలో. కృత్ అంటే చేయువాడు. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ. కాబట్టి ఇక్కడ పరమాత్మ ఏమంటున్నాడు, ఆయన పనిని చేసేవాడు అన్నాడు. ఇక్కడ ఆయన యొక్క పని ఎవరు చేస్తారో వారు పని. ఆయన యొక్క పని ఏంటి అంటే ఆయన అన్నీ చేస్తున్నాడు. అన్ని పనులు ఆయనవేనని కొందరు అనుకోవచ్చును. అన్నిటికీ కారణం ఆయనే అయినా కూడా అవి మనకు కనిపించకుండా, మనకు తెలియకుండా చేయునవి ఉన్నాయి కదా, వాటిని మాత్రము మనం లెక్కించుకోకూడదు. పరమాత్మ చేసే అన్ని పనులను మనం చేయగలమా? చేయలేము. మనము చేయలేని పనులు ఉన్నాయి. పరమాత్మ ఏం చేస్తుండు? సర్వజీవరాశులను పుట్టిస్తున్నాడు, చంపుతున్నాడు అని మనకి వెనకటి అధ్యాయంలో చెప్పాడు కదా. కాబట్టి అది జీవులుగా మనం చేయలేము. మనం కేవలం నిమిత్త మాత్రము కర్మ ప్రకారంగా వచ్చే కష్ట సుఖాలను అనుభవించే వారిమే తప్ప మనం ఏ కార్యము కూడా చేతగాని వాళ్ళము, జీవులము. కాబట్టి ఆ పరమాత్మ యొక్క అట్టి పనులను మాత్రం మనము చేయజాలము. అయితే పరమాత్మే సాకారముగా భగవంతునిగా, సాకార రూపమై భగవంతునిగా భూమి మీదికి వచ్చినప్పుడు ఆయన ఏ పనులు చేస్తాడు అనేది ముఖ్యంగా మనం చూడవలసింది. ఎంతో విశాలమైన పరమాత్మ ఒక చిన్న మానవ శరీరం ధరించి పుట్టి మానవులకు అవసరమైన ధర్మాలను తెలియజేస్తాను అని
మనకి వెనకటి అధ్యాయంలో చెప్పాడు. ఎప్పుడెప్పుడైతే ధర్మాలు అధర్మాలుగా మారిపోతాయో, ఎప్పుడైతే ధర్మములు నశించిపోతాయో వాటిని తిరిగి నెలకొల్పుటకు, వాటిని ఉద్ధరించుటకు యుగ యుగములందును జన్మిస్తున్నాను అని ఆయనే స్వయంగా చెప్పి ఉన్నాడు. కాబట్టి ఆయన భూమి మీదకి వస్తే ఆయన తప్పకుండా ధర్మాలను నెలకొల్పుతాడు, ధర్మాలను నిలబెడతాడు ఆయన. కాబట్టి ఎవరైనా కానీ మాసిపోయిన ధర్మాలను తెలియజేస్తున్నట్లయితే వారు పరమాత్మ పని చేసినట్లే అవుతుంది. మనము ధర్మాలను తెలియజేస్తున్నట్లయితే తెలియని వారికి అప్పుడు పరమాత్మ పని మనం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఆయన పని చేసేవారు ఆయన్ని పొందేందుకు అవకాశము ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇంకా కొందరికి ప్రశ్న ఉండవచ్చు, ఏంటంటే పరమాత్మను చేరేందుకు ధర్మమైన 2 యోగములు ఉన్నాయి కదా, అవే కదా అని. అది అందులోనే మీరు చెప్పారు కదా, కర్మయోగం బ్రహ్మయోగం అని. ఇప్పుడు ఆయన పని అనేది ఏ యోగము కాదే, మరి అలాంటప్పుడు దాంతో మోక్షం పొందొచ్చు అంటున్నారు కదా. అసలు ఎన్ని మార్గాలు ఉన్నాయి పరమాత్మను పొందడానికి? 2 ఉన్నాయా, ఇంకా ఎక్కువ ఉన్నాయా అనేది ప్రశ్న. ఇలా మనము ప్రశ్నించుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో జ్ఞానం యొక్క అభివృద్ధి అనేది పెరుగుతుంది. అంటే జ్ఞానంలో మనము ముందుకు పోతాం, వృద్ధి చెందుతాము జ్ఞానంలో. అనుమానం వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, ఎంత పెద్దవారైనా సరే వాళ్ళని వదలకుండా ప్రశ్నించాలి. ప్రశ్న మిగలకుండా చేసుకోగలిగినప్పుడే జ్ఞానంలో ఇంకా పరిపూర్ణత అనేది వస్తుంది. ప్రశ్న ఎక్కడ మిగిలి ఉంటుందో అక్కడ అజ్ఞానం ఉంటుంది. ప్రశ్న మిగలని చోటే నిజమైన జ్ఞానం అనేది ఉంటుంది. దాని ప్రకారంగానే మనం కూడా ఉండాలి. అయితే మనకు వచ్చినటువంటి ఈ ప్రశ్న సర్వసమ్మతం అని స్వామివారు తెలియజేస్తున్నారు. దానికి జవాబు కూడా స్వామివారు చెప్తా ఉన్నారు. అందరికీ యోగ్యమైనవి 2 మార్గాలే ఉన్నవి. అయితే అందరికీ యోగ్యం కానిది, సాధ్యం కానిది ఒక దారి ఉంది. అది ఎలాంటిదంటే దొడ్డి దారి. పరమాత్మను చాలా తొందరగా చేరుస్తుంది పరమాత్మలోకి. ఇది మనసును నిలకడ చేయడము కంటే చాలా కష్టమైనది. మనసును నిలకడ చేస్తే బ్రహ్మయోగం అవుతుంది కదా. బ్రహ్మయోగము సాధించడమే కష్టము అని మనం చెప్పుకుంటా ఉన్నాం. అంటే మనసును నిలకడ చేయడం చాలా కష్టమైంది కదా, దానికంటే కూడా కష్టమైంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే భగవద్గీతలో 2 మార్గాలను మొదట తెలియజేసి సందర్భానుసారంగా ఈ 3వ మార్గాన్ని చెప్పిండు. ఈ 3వ మార్గం గురించి ఇంకా విజ్ఞాన యోగము 19వ శ్లోకంలో కూడా స్వామివారు మనకి తెలియజేశారు. ఇది చాలా దగ్గర దారి, సూక్ష్మంలో మోక్షము. ఇది కర్మ బ్రహ్మయోగం లాంటిది కాదు. ఇది భక్తి యోగం అనబడేటువంటి ప్రత్యేకమైన మార్గము. ఈ ప్రత్యేకమైన మార్గంలోనే పరమాత్మ యొక్క పనులను ఆచరించడము కూడా ఉన్నది. ఇప్పుడు బయట తండ్రి పని కొడుకు చేసినట్లు మనకు పరలోక తండ్రి పరమాత్మ, ఆయన యొక్క సంతతిగా మనం ఉన్నాము. ఆయన పనిని మనం చేయటం సముచితమైంది. తండ్రిని గుర్తించి ఆయన పనులను గుర్తించి అవి చేయడం వలన, వాటిని పాటించడం వలన మనం ఏం చేయొచ్చు? సులభంగా మోక్షాన్ని పొందవచ్చు. అట్లా కాకపోతే, అంటే ఒకవేళ భక్తి మార్గముగా భక్తి యోగము ఆయన యొక్క పనులు కనుక చేయలేకపోతే ఉన్నాయి 2 దారులే. ఇంకా ఏమంటున్నాడంటే పరమాత్మ ఇక్కడ, ఆయన యొక్క భక్తుడు ఆయనకు భక్తుడై ఉండి సంఘవర్జితుడై ఉండి అని కూడా అంటున్నాడు. పాపపుణ్యాలను అంటకుండా ఎవడు పనులు చేస్తున్నాడో వాడు తప్పకుండా పరమాత్మను చేరతాడు. ఈ విధంగా చేసే విధానము కర్మయోగము. దీన్నే సంఘవర్జితము. సంఘవర్జితం అంటేనే అహంతో సంగమించకుండా. అహంతో సంగమిస్తే ఏమవుతుంది? కర్మ చుట్టుకుంటుంది. ప్రతి పనిలోనూ పాపము పుణ్యము వస్తుంది కదా.
ఆ అహమును లేకుండా చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సంఘవర్జితం అవుతుంది. అప్పుడు కర్మయోగం అవుతుంది. అది ఒక మార్గం. కాబట్టి కర్మయోగంలో పాపపుణ్యాల సంగమం అనేది ఉండదు. కర్మల సంగమము వదిలినవాడు పరమాత్మను చేరునంటయే కాక ఇంకా ఏమంటున్నాడంటే, ఇది కర్మయోగము. బ్రహ్మయోగం గురించి ఏమంటున్నాడంటే, సర్వభూతములకు వైరము లేనటువంటి వాడు పరమాత్మని చేరగలడు. ఇది బ్రహ్మయోగానికి సంబంధించింది. బ్రహ్మయోగంలో ఏం జరుగుతుంది? సర్వజీవులకు సమమైన ఆత్మానుభవం పొందడము జరుగుతుంది. ఎవరు? ఆ యోగి ఆత్మానుభవాన్ని పొందుతాడు. సర్వజీవులకు సమమైన ఆత్మానుభవాన్ని యోగి పొందుతాడు. ఆ సమయంలో ఏ జీవరాశికి శత్రువు కానే కాడు. ఎందుకంటే అన్నిటినీ నడిపించేటువంటి ఆత్మ సర్వజీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మతో ఏకమైపోయి ఈ జీవుడు ఆత్మగా మారిపోయి ఉన్నాడు. కాబట్టి ఏ జీవరాశి పట్ల వైరం అనేది ఉండదు, శత్రుత్వం అనేది ఉండదు. కాబట్టి మనకి రెండు మార్గాలు, ఒకటి బ్రహ్మయోగము, రెండు కర్మయోగము కాగా ప్రత్యేకమైన మార్గం ఒకటి ఉంది అని ఈ అధ్యాయం చివరిలో తెలియజేశాడు. అది ఆయన యొక్క పనులు చేయటము, దాన్నే భక్తి యోగము అని మనము తెలుసుకోవాల్సి ఉంది. ఇలా మనము విశ్వరూప సందర్శన యోగము అనే అధ్యాయాన్ని పూర్తిగా చెప్పుకున్నాము. ఆ తర్వాత మనము 11వ అధ్యాయము త్రైత సిద్ధాంత భగవద్గీతలో భక్తి యోగం గురించి చూద్దాము. ఆ విధంగా పరమాత్మ చెప్పిన తర్వాత అర్జునుడు ఒక ప్రశ్న అడిగాడు. ఎందుకంటే కర్మయోగము, బ్రహ్మయోగము, భక్తి యోగం 3 యోగములు ఉన్నాయి కదా. ఆ 3 యోగముల మీద అతనికి ఒక అనుమానం వచ్చింది. ఆ అనుమానాన్ని తీర్చుకోవడానికి అడిగాడు. ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. ఈ శ్లోకము బ్రహ్మ, కర్మ, భక్తి 3 యోగముల గురించి అడిగినట్లుగా చెప్తా ఉన్నారు. దీని భావం ఏమంటే, ఆ విధంగా ఎల్లప్పుడూ ఆత్మతో కూడుకున్నవాడు, భక్తితో నిన్ను ఉపాసించువాడు, కనిపించని నాశనము లేని స్థానమును గురించి ఉపాసించువాడు గలరు. వీరిలో బాగా యోగము తెలిసిన వారు ఎవరు అనేది అర్జునుడు అడిగినటువంటి ప్రశ్న. ముందు అధ్యాయంలో 3 యోగముల గురించి తెలియజేశాడు కదా. కాబట్టి ఇక్కడ అర్జునుడికి అనుమానం వచ్చి ఈ 3 యోగంలో యోగం బాగా తెలిసిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఇక్కడ విత్ అంటే తెలియడము, యోగ అంటే కలయిక. యోగ విత్ అంటే పరమాత్మతో కలియుటకు తెలిసినది అని అర్థము. కాబట్టి పరమాత్మతో కలవడానికి 3 మార్గములు ఉన్నాయి: బ్రహ్మ, కర్మ, భక్తి యోగములు. ఇక బ్రహ్మ యోగము కాక భక్తి యోగం అని పేరు పెట్టబడిన 3వ మార్గం ఉన్నదని తెలిసిన తర్వాత అర్జునుడికి ఏది పరమాత్మను కలవడానికి తెలిసిన మార్గము అనే ప్రశ్న వేశాడు. ఇందులో సతతయుక్తాయే భక్తాః అక్షరమవ్యక్తం అని 3 భాగాలుగా మనము ఈ శ్లోకంలో విభజించుకోవచ్చు. అంటే మనకి విశ్వరూప సందర్శన యోగం చివరిలో చెప్పిన దానికి అర్జునుడు ప్రశ్న అడిగేటప్పుడు వాటిని ఇక్కడ చెప్తా ఉన్నాడు. వాటిని మళ్ళా తిరిగి చెప్పేటప్పుడు సతతయుక్తాయే భక్తాః అక్షరమవ్యక్తం అని ఈ 3 యోగాలకు సంబంధించినవే. కాబట్టి ఈ 3 భాగాలుగా విభజించి చెప్పుకోవాలి. ఈ 3 యోగాలకు సంబంధించి చేసే వాళ్ళలో ఎవరు నీతో కలయిక తెలిసిన వాడు అనేది అర్జునుడు అడిగిన ప్రశ్న. అర్జునుడు అడిగిన వివరం ఎల్లప్పుడూ ఆత్మతో కూడి ఉన్న వాడైన బ్రహ్మయోగి గురించి. సతత యుక్తాయే అన్నాడు కదా, అది. తర్వాత భక్తాహ అంటే భగవంతుని మీద భక్తి కలిగి ఉండడము ఉండి ఎల్లవేళ ఆయన కర్మలను ఆచరించేటువంటి భక్తి యోగి. ఆయన మీద భక్తి కలిగి ఉండడమే కాకుండా ఎల్లవేళలా ఆయన కర్మలను ఆచరించేటువంటి భక్తి యోగిగా ఉండాలి అనేది చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అవ్యక్తమైన అక్షరమును
కర్మనాశనము చే పొందగోరిన కర్మయోగి. అంటే కర్మను నాశనం చేసుకుంటూ పోతూ ఉంటాడు కర్మయోగి. ఎందుకు? అహము ప్రదర్శించడు కాబట్టి ఎప్పుడు కర్మ నాశనం అయిపోతుంటుంది. కాబట్టి ఇక్కడ అవ్యక్తమైన అక్షరమును కర్మనాశనం చే, అక్షరము అంటే నాశనం లేనివాడు, ఆత్మను పొందగోరినవాడు అంటుంది. అంటే పరమాత్మ అక్షరం అంటే ఆయన నాశనం లేనటువంటి వాడు, ఆయన పొందగోరినవాడు అని. ఎవరు బాగా తెలిసిన వారని అడగగా భగవంతుడు ఆ విధంగా ముగ్గురు గురించి చెప్పి వీళ్ళలో ఎవరు బాగా తెలిసిన వారు అని అడిగాడు. దానికి భగవంతుడు ఏమంటున్నాడంటే, మయ్యావేశమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమో మతాః. ఇది కూడా 3 యోగములకు సంబంధించే ఈ శ్లోకం భగవంతుడు తెలియజేశాడు. మొదట 3 యోగాలకు సంబంధించి అనుమానం వస్తే అర్జునుడు మొదటి శ్లోకంలోనే అడిగాడు, ఎవరు బాగా తెలిసిన వారు యోగము అని. ఇక రెండో శ్లోకానికి వచ్చేసరికి భగవంతుడే చెప్తా ఉన్నాడు. ఈ 3 యోగములకు సంబంధించే ఆయన యొక్క జవాబు కూడా ఉంది. ఏమంటున్నాడంటే, పరమశ్రద్ధ కలిగిన వారై ఆయన యందు మనస్సు నుంచి, ఎవరు పరమశ్రద్ధను పెట్టుకున్న వాళ్ళు ఆయన యందు మనస్సు ఉంచి నిత్యము ఆయనతో యుక్తము కోరి ఉపాసించే వాళ్ళందరూ ఉత్తమ యోగులు అని ఆయన ఒప్పుకుంటాడట. ఆయన ఆ విధంగా ఒప్పుకుంటాడట. ఇక్కడ ఎవరు బాగా తెలిసిన వారు అనే ప్రశ్న కదా అడిగింది. వీరు తెలిసిన వారు, వీరు తెలియని వారు అనే చెప్పకుండా పరమాత్మ ఒకటే మాట అన్నాడు, శ్రద్ధ కలిగిన వాళ్ళే ఉత్తములు అని చెప్పిండు. పరమాత్మను చేరాలన్న కోరికతో కర్మయోగం చేసేవాళ్ళు, బ్రహ్మయోగం చేసేవాళ్ళు, భక్తి యోగం చేసేవాళ్ళు, 3 మార్గాలు అనుసరించే వాళ్ళు ఉంటారు. వీళ్ళలో ఏమంటున్నాడంటే, పరయో శ్రద్ధాపేత అంటున్నాడు. పరయో శ్రద్ధయా ఉపేత, పరయో శ్రద్ధయా ఉపేత అంటే శ్రేష్టమైన శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు. శ్రేష్టమైన శ్రద్ధ కలిగినటువంటి వాళ్ళు అందరూ శ్రేష్ఠులే అని ఇక్కడ చెప్పిండు. కాబట్టి యోగం ఏది అయినప్పటికీ కూడా తప్పకుండా శ్రద్ధ అనేది చాలా ముఖ్యమైనది. శ్రద్ధ లేకపోతే ఆ భక్తి పూర్తిగా నిరర్ధకమైనది, అంటే ఎలాంటి జ్ఞానధనాన్ని తీసుకొచ్చి ఇవ్వదు. చాలామంది ధనికులు ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు చాలా డబ్బు ఖర్చు పెట్టి అంటే డబ్బుకి, జ్ఞానం విషయంగా చూస్తే డబ్బుకి ఏమాత్రం విలువ లేనే లేదు. అది ప్రపంచ విషయం కాబట్టి దానికి అసలు ఏమాత్రం విలువ అనేది లేదు. అలాంటి డబ్బును బాగా భారీగా ఖర్చు పెట్టి పూజలు చేయిస్తూ ఉంటారు. 200కి అభిషేకము, 300కి మరొక పూజ, 500కి అర్చన, ఇలా రకరకాలుగా చేయించి వాళ్ళు ఏంటంటే ఎవరూ చేయించింది మేము చేయించామని తృప్తి పడుతూ ఉంటారు. ఇప్పుడు సామాన్యుడు ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు లేవు, వాడు ఏం చేస్తాడు, మామూలుగానే దండం పెట్టుకొని పోతాడు. ధనవంతుడు కూడా అదే వరుసలో ఉంటాడు భక్తునిగా. వీడేం చేస్తాడు, వాడి దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఇట్లా పైసలు బయటకు తీసి 500 ఆ స్వామి అర్చన చేయి అని చెప్తాడు అన్నట్టు. వాడు బయటకు వచ్చి, చూడు వానికంటే నేను గొప్ప, వాడు ఏమీ చేయలేదు, నేను చూడు 500 ఖర్చు పెట్టి స్వామికి అర్చన చేయించిన అని బాగా తృప్తి పడుతూ ఉంటాడు. అయితే దేవుడు వాటిని తీసుకుంటాడా అంటే అస్సలు తీసుకోడు. వాటిని పట్టించుకోడు. దేవుడు ఏం చూస్తాడు, నువ్వు ఏం పెట్టావు, ఏం చేయించావు అనేది కాదు అక్కడ శ్రద్ధనే చూస్తాడు. అందుకే భక్తి శ్రద్ధలు వీళ్ళకి ఎంత ఉన్నాయి అనేది చూస్తాడు దేవుడు. కొందరు ఏం చేస్తారంటే చనిపోతే ఏడవరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏడవరు. అంటే వాళ్ళకి బాధ లేదు కాబట్టి ఏడవడం లేదు, బాధ ఉన్నవాడు మాత్రమే ఏడుస్తాడు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే ఏడవకపోతే బాగుండదని చెప్పి కొందరికి డబ్బు ఇచ్చి ఏడిపిస్తూ ఉంటారు. ఇంకా అంటే ఎందుకు చేస్తున్నారు అంటే, బాధ లేని వాళ్ళు
మీ కిరాయికి అంటే అద్దెకు మనుషులను తీసుకొచ్చి ఏడిపిస్తూ ఉంటారు. అంటే మంది చూడటానికి వీళ్ళు బాగుండదు, మంది చూడటానికి బాగుండదు అని చెప్పి ఆ విధంగా చేయించే వాళ్ళు ఉంటారు. అంటే నిజంగా ఏడ్చేవాడి యందు బాధ ఉంది, ఏడవని వాడి యందు బాధ ఏమాత్రం లేదు. అలాగే శ్రద్ధ లేకుండా భక్తులు కూలిచ్చి మిగతా వారి చేత పూజలు చేయించే వాళ్ళు ఉన్నారు. శ్రద్ధ ఉంటే వాళ్ళే స్వయంగా ఎక్కడైనా కానీ పూజిస్తారు అన్నట్టు. ఆ శ్రమ మనకెందుకు, ఇంత రేట్ అని డబ్బిస్తే ఆ పూజ ఏదో వారే చేస్తారు అనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శ్రద్ధ లేని భక్తులు. అలాంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు ఈ ప్రపంచంలో. ఏది ఏమైనా కానీ ఎవరు ఏ విధమైన పూజలు యోగాలు చేసినా కానీ అందులో శ్రద్ధే ముఖ్యము. శ్రద్ధ లేకపోతే పరమాత్మ దాన్ని స్వీకరించడు. కాబట్టి ముందే పరమాత్మ ఈ శ్లోకంలో ఏం చెప్పాడంటే, ఆయన శ్రేష్టమైన శ్రద్ధ అని అన్నాడు. శ్రేష్టమైన శ్రద్ధ ఉన్న యోగులందరూ కూడా శ్రేష్ఠులే అని చెప్పింది. ఈరోజు ఇక్కడ ఆపేద్దాము. ఇంకేమైనా అనుమానం ఉంటే అడగచ్చు. మంగళం పాడి ముగిద్దాం. ఓం మంగళం గురుదేవాయ మహనీయ ప్రబోధాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. అందరికీ ప్రబోధార్పణం. నమస్కారం.